మాత్రే నమః. అందరికీ వారాహిదేవి అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఆపద సమయంలో, అంటే అనుకోకుండా ఇప్పటికిప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చింది, అనుకోని ప్రమాదం వచ్చింది, ఆపదలో ఉన్నప్పుడు కనుక ఈ మంత్రాన్ని జపించినట్లయితే చాలా విశేషవంతమైన ఫలితం అనేది ఉంటుందండి. అలాగే ఆపద చెప్పిరాదు కదా అని ఆ సమయంతో పాటు మంచి జరగాలి అనుకున్నప్పుడు మనం ఈ మంత్రాన్ని మంగళవారం, శుక్రవారం అంటే అష్టమి తిథుల్లో, అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథుల్లో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకి ఆపదలు అనేవి రాకుండా ఆ అమ్మవారు అడ్డుపడతారన్నమాట. జరగబోయే వాటికి ముందే మనం ఆ అమ్మవారిని కోరుకొని నాకు ఎటువంటి ఇబ్బంది రావద్దమ్మా అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాం కదా, అలాగే ఆపద వచ్చేటప్పుడు ఆ అమ్మవారు మనల్ని రక్షిస్తుందన్నమాట. అందుకోసం ఈ మంత్రం. లేదు అనుకోకుండా వచ్చేసింది ఇబ్బంది, ఇప్పుడు నేనేం చేయాలి అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఆ అమ్మవారు మనల్ని ఆపద నుండి, ఆ ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తారు. ఆ మంత్రం అనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. అలాగే చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా సరే దీనిని 21 సార్లు కానీ 108 సార్లు కానీ ఖచ్చితంగా జపించండి. తక్కువైతే కాదండి. 21 సార్లు లేదా 56 సార్లు లేదా 108 సార్లు ఖచ్చితంగా జపించండి. ఎటువంటి ఆపద సమయంలో అయినా సరే ఆ వారాహి అమ్మవారు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తారనమాట. ఆ మంత్రం అనేది ఇప్పుడు మీకు స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను. హరి ఓం స్మేర వక్ట్ర, హరి ఓం స్మేర వక్ట్ర, హరి ఓం స్మేర వక్ట్ర, హరి ఓం స్మేర వక్ట్ర. విన్నారు కదండి. మంత్రం అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే కొద్దిగా చదవటం నోరు తిరగదు అనుకునేవారు ఎవరైనా సరే రాయటానికి ప్రయత్నించండి. రాయటం వలన కూడా అంతే విశేషవంతమైన ఫలితం ఉంటుందండి. ఎప్పుడైనా కూడా 10 రెట్లు ఫలితం ఎక్కువే కానీ తక్కువైతే ఉండదండి. కాబట్టి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని మీరు ఆపద సమయంలో జపించి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. మరి కొంతమంది ఇబ్బంది నుండి బయటపడటానికి మనం ఈ మంత్రాన్ని వారికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.